ప్రభు నామమున అందరికీ వందనాలు చెల్లించుకొనిచున్నాము. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభ. మా హృదయములను మార్చమని అడుగుచున్నాం ప్రభ. నీ వైపు మేము త్రిప్పుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. మాకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నిన్ను నిరీక్షించే బిడల వలె ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. చూచుచున్న వారికి, వినుచున్న వారికి, ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనము దేవుడు ఏమని చెప్పుచున్నాడు? దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందుడి, మీ హృదయములను మార్చుకునుడి, వాక్యమును అనుసరించి నడుచుకునుడి, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోండి అని చెప్పుచున్నాడు. మనము దేవుని ఎరిగి బిడ్డల వలె ఉండాలి. మనం నిజంగా క్రైస్తవులమే, పుట్టిన కానించి క్రైస్తవులు. కానీ వాక్యం కోసం ఏం తెలుసుకుంటున్నాం? మనము వాక్యంలో ఎలాగ మెలుగుతున్నాం? మనము వాక్యంను ఏమి అనుసరించి నడుచుకుంటున్నాం? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనం వాక్యం వైపు త్రిప్పుచున్నామా మన హృదయాన్ని, లేకపోతే ఈ లోకపు వైపు ఉంటున్నామా? ఎప్పుడైనా సరే మన హృదయాన్ని ఒక్కసారి పరిశీలన చేసి, నేను మా అమ్మ మా నాన్న క్రిస్టియన్సే, మా అమ్మ మా నాన్న యేసు ప్రభుని నమ్ముకున్నారు, లేకపోతే మేము మా పుట్టుక కూడా క్రిస్టియన్సే మా పుట్టుక, అయినను కూడా అలా చెప్పుకుంటున్నాం. కానీ దేవునిలో ఎంతవరకు ఉన్నది మన హృదయము? దేవుని వాక్యం ఎలాగ అనుసరిస్తున్నాము? దేవునిని పోలి మనం ఎలా నడుచుకుంటున్నామని ఎప్పుడైనాను మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకునిచున్నామా? మనం వాక్యం ఎంతవరకు తెలుసు, వాక్యం ఎంతవరకు వింటున్నాము, అది మన హృదయంలో ఎంతవరకు విత్తుతున్నది, ఎంతవరకు దానిని అనుసరించి నడుచుకుంటున్నామని ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు? దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందుడి, ధర్మశాస్త్రం కొట్టివేయటకు నేను రాలేదు, కానీ మారు మనసు పొందుటకు మారు మనసును మీకు ఇచ్చుటకు వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు యేసుక్రీస్తు వారు. లేఖనములు నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నానని, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోమని, వాక్యమును అనుసరించి నడుచుకోమని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరమును కూడా వాక్యమునకు లోబడాలి, ప్రతి ఒక్కరమును కూడా వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ఈ లోకంలో ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. మన వాక్యంలోకి వెళ్ళినప్పుడు, వాక్యంలోకి మనం మెలిగినప్పుడు ఎన్నో శోధనలు, వేదనలు వస్తూ ఉంటాయి. ఎక్కడైతే వాక్యము మనం హృదయంలో విత్తబడుతుంది, అక్కడ సాతాను ఎక్కువగా శోధిస్తూ ఉంటుంది. మనం మంచి నేలను పడిన విత్తనమును వలె మనము వికసించాలి, అంతేగాని శీతాకాలపు చిగురాకుల వలె మన వాక్యంలో మనము మెలగాలి. అది మానేసి మనం ఈ లోకపు వైపు చూస్తే ఈ లోకము ఎంత మాత్రమును కూడా వ్యర్థమైన మాటలకు కాదు, దేవుని మాటలకు, దేవుని వాక్యమునకు మనము లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని వాక్యమునకు మాత్రమే లోబడి ఉండాలి. వాక్యాలు చెప్తూ ఉంటారు అందరూ, కానీ ఏదో ఒక వాక్యము మన హృదయాన్ని తడుతుంది. ఆ వాక్యం కొరకే మనం ఎదురు చూడాలి. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు బైబిల్ చదివేస్తాం, వాక్యం చదివేస్తాం, వాక్యం వింటాం, కానీ కొన్ని మాటలు మాత్రమే మన హృదయంలోకి నాటుకుంటాయి, కొన్ని మాటలు మాత్రమే మనలను తట్టుతాయి. ఆ వాక్యము వచ్చేంత వరకు కూడా మనం చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. వినటం వలన మనకి విశ్వాసము కలుగుతుంది. మనము వాక్యంలోకి వెళ్దామండి. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5:17 చూద్దామండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఏమని చెప్పుచున్నాడు యేసుక్రీస్తు వారు? నిజమైన మారు మనసు పొందండి. దేవుని రాకడ సమీపంలో ఉంది. నేను ఎంత మాత్రమును లేఖనములు నెరవేర్చడానికి వచ్చాను, కానీ ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి రాలేదు. నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను నేను కొట్టివేయటకు రాలేదు, అవి నెరవేర్చడానికి మాత్రమే వచ్చి ఉన్నాను. నేను కొట్టివేయటానికి వచ్చి ఉన్నానని మీరు ఎంత మాత్రమును కూడా తలంచవద్దని చెప్పుచున్నాడు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సొన్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏంటండి? ఆకాశము భూమి గతించిన, కానీ బైబిల్లో వాక్యములు ఒక సున్నైనను కూడా ఒక పొల్లైనను కూడా కొట్టిపోదని నేను మీతో చెప్పుటకు వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను. ఒక పొల్లైనను ఒక సున్నైనను కూడా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వాక్యంలో
ధర్మశాస్త్రం కొట్టివేయటకు కాదు, లేఖనములు నెరవేర్చడానికి వచ్చాను. ధర్మశాస్త్రం కానీ వాక్యంలో ఒక సున్నైనను ఒక పొల్లైనను కూడా పొరలిపోదు, ప్రతి ఒక్కటిని కూడా నెరవేరుస్తుంది. మనం ఒక చిన్న ఉదాహరణ, ఈ లోక సంబంధమైన చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. ఒకవాళ్ళు పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాము, వీళ్ళు ఎలాగే చెప్తారు, వీళ్ళకి ఏమీ పని లేదని. కానీ వాళ్ళు అనుభవంతో చెప్తున్నారని చిన్నపిల్లలు అర్థం చేసుకుంటారంటారా? అర్థం చేసుకోరు కదండి. అది అది జరిగిన తర్వాత ఏమంటాం మన పెద్దవాళ్ళు, నేను చెప్పాను కదరా, నేను చెప్తే నువ్వు వినలేదు అన్నాను. అదే అలాగూ ఒక చిన్న ఉదాహరణ. అలాగే ఒక సున్నైనను ఒక పొల్లైనను కూడా కొట్టిపోదు. మనం చెప్పినప్పుడు ఆ పిల్లలకి పట్ల అలా ఉంటే మనము దేవుని వాక్యం పట్ల ఇంకెంత నమ్మకమును కలిగి ఉండాలి. ఒక సున్నైనను ఒక పొల్లైనను కొట్టిపోదు అని చెప్పుచున్నాడు యేసుక్రీస్తు వారు. మనం ఆయన అంత విధిగా చెప్పినప్పుడు మన పిల్లలకి మనం అంత జాగ్రత్త చెప్పినప్పుడు, యేసుక్రీస్తు వారు బిడ్డలం కదా, మనం ఇంకెంత జాగ్రత్త చెప్పుచున్నాడు. దానిని బట్టి మనము చూసుకోవాలి. సున్నైనను పొల్లైనను కూడా పొల్లిపోదని చెప్పుచున్నాను. దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మనుషులకు అలాగున చేయు బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడగు అనబడును. ఏంటంటే ఒక సున్నైనను ఒక పొల్లైనను పొల్లిపోదు. ధర్మశాస్త్రం గురించి ఎవరైనాను సరే బోధించిన ఎడల, కాబట్టి ఆజ్ఞలలో మిగుల అల్పమైనవి ఒకదానినైనా కూడా మనుషులకు అలాగూ బోధ చేయువాడెవడో పరలోక రాజ్యంలో వారు ఎన్నో బోధలు చేస్తూ ఉంటారు. కానీ నిజమైన వాక్యము చెప్పుటకు చాలామంది భయపడతారు. ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథము. ఈ వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది. ఎలాగ ఖండిస్తుందో కూడా తెలియదు. బోధించేస్తూ ఉంటారు, చెప్పేస్తారు. ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. కానీ చెప్పినది వాక్యంలో ఉన్నదా లేదా అనేది ఒక ఉదాహరణకు చెప్పుకోవచ్చు, ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఏదైనా. కానీ ఒక వాక్యం ఇందులో చదివి కనమాయి అన్నీ కూడా వాక్యంలోనే ఉన్నాయని పురమాయం చేయడంలో కూడా దేవుడు ఏమని చెప్పుచున్నాడు, వారికి శిక్ష తప్పకుండా ఉంటుందని చెప్పుచున్నాడు. మిగుల అల్పమైన దానినైనను మనుషులకు అలాగూ బోధ చేయువాడెవడో పరలోక రాజ్యంలో మిక్కుల అల్పుడైతే వాటిని గైకుని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. వాక్యము కింద ఎవరైతే బోధిస్తారో, నిజంగా ఉన్నది ఎవరైతే బోధిస్తారో వారు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడుదుడని. గొప్పవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవ్వాలంటే ఎంత ధన్యత ఉండాలి, మనము ఎంత ఓర్పును కలిగి ఉండాలి, ఎంత విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి, మనం ఎంత నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో మనం ఎంతమందిని రక్షిస్తున్నామా, ఈ వాక్యం ద్వారా విని ఎంతమంది రక్షింపబడుతున్నారా అని చూడాలి తప్పగాని వారి ప్రవర్తన మనకి అనవసరం. దేవుడు వారికి శిక్ష విధిస్తాడు. వారు లెక్క అప్పచెప్పుకోవాలి దేవునికి. అప్పుడు దేవుడు తీర్పు కాలంలో ప్రతి ఒక్కరు వారి ప్రవర్తన మనకు అనవసరం. మనం చెప్పే వాక్యం ద్వారా వారు ఎంతమంది రక్షింపబడుతున్నారు, ఎంతమంది హృదయంలోకి నాటుకుంటున్నది ఈ వాక్యము, ఎంతమంది హృదయంలో ధ్యానించుకుంటున్నారని అది చూడాలి. కానీ వారి ప్రవర్తన కానీ వారి మాట తిరుగుగా మనకు అనవసరం. దేవుడు చూసుకుంటాడు. వాళ్ళకి దేవుడు లెక్క అప్పగించుకుంటాడు. దేవుడు లెక్క చెప్పుకోవాలి. వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో చేసేది ప్రతి ఒక్కరూ కూడా దేవునికి లెక్క అప్పగించుకోవాలి. నువ్వును నేనును కూడా ఎంతమంది రక్షింపబడుతున్నారు, నేను బోధ చేస్తున్నానే, పరలోక రాజ్యంలో గొప్పవాడు అనుకోవాలి. పరలోక రాజ్యంలో నేను చేరిపోతానని మనుషులు అనుకుంటే కాదు కదా. దేవుడు అనుకునే విధంగా మనం ప్రవర్తించాలి. దేవుడు అనుకునే విధంగా మనం ఉండాలి. మనుషుల కోసం కాదు కదా, దేవుడి కోసము మనము. ఎంతమంది రక్షింపబడుతున్నారు మన వాక్యం విని, ఎంతమంది రక్షింపబడుతున్నారో, ఈ వాక్యం ద్వారా ఎంతమంది మారు మనసు పొందుతున్నారని మనం చేసే బోధలో ఉండాలి తప్ప. కానీ వారి ప్రవర్తన కోసము వారి కోసం మనకు దేవునికి లెక్క. ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం వెళ్ళాలని ఉంటుంది. వెళ్ళాలని ఏం చేస్తారు, లేఖనాలు నెరవేరుస్తారు, పదాజ్ఞాలు పాటిస్తారు, లేకపోతే పుణ్యాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ పరలోక రాజ్యం చేరాలంటే ఇవన్నీ కాదు కదా, వాక్యంను అనుసరించాలి, బైబిల్ను మనం అనుసరించి నడుచుకోవాలి. పరలోక రాజ్యం చేరాలంటే అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండటం ఒక మనిషికి సాధ్యమే. కానీ అది మనం తలుచుకుంటే సాధ్యమవుతుంది. మనం నిజంగా దేవుని మార్గంలో నడవాలని అనుకుంటే సంస్కారం తీసుకుంటాం. సంస్కారం తీసుకున్నప్పుడు చాలా వినయముగా తీసుకుంటాం, చాలా విధేయతగా తీసుకుంటాం. కానీ బయటకు వచ్చిన తర్వాత
నోరంతా కొంపు పట్టుపోతుంది. నోరు విప్పితే మంచి మంచి మాటలు వస్తాయి. అలాగ కాదు, మనం ఎప్పుడూ కూడా వాక్యం, దేవుడు బైబిల్ ఆలయంలో ఉన్నప్పుడే కదా చూడడం, బయటకు వచ్చినా చూస్తాడు, ఆలయంలో ఉన్నప్పుడు కూడా చూస్తాడు, వాక్యమును అనుసరించినప్పుడు చూస్తాడు, వాక్యమును అనుసరించినప్పుడు కూడా చూస్తాడు. మనం ఎప్పుడూ కూడా వాక్యమును మాత్రమే, ఒక సున్నైనను ఒక పొల్లైనను పొల్లిపోదు బోధించుచున్నాము. బోధించినప్పుడు సరైన బోధ లేనప్పుడు ఎవరు రక్షింపబడతారు? ఎవరు హృదయము మార్చగలుగుతాము? మనము చెప్పేది బైబిల్లో ఉన్నట్టు బోధిస్తేనే వారికి మారు మనసు పొందుతుంది, వారికి వినాలనే అనిపిస్తుంది. అంతేగాని ఒక వాక్యం ఇందులో చదివి కనమై బయట చదివితే దేవుడు కంపల్సరీ శిక్ష విధిస్తాడు. మనం శిక్షకు పాత్రులం కాదు, వాక్యమును మాత్రమే బోధించుటకు, వాక్యమును మాత్రమే. వారి విషయాలు దేవుడు చూసుకుంటాడు. ప్రతి ఒక్కరికి దేవుడు అందరినీ ఒకేలాగా సృష్టించాడు. కానీ వాళ్ళ ఆలోచన విధానమును బట్టి, వారి ప్రవర్తనను బట్టి వారు అలవాట్లు మార్చుకుంటారు. అంతే తప్ప కానీ ఒకరిని మనము నిందించకూడదు. మనం బోధించినప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎప్పుడండి? ఉన్నట్టు బోధించేవాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడగినట్లు. అయితే వాటిని గైకుని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటే పరిశ్రయుల నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఏంటదండి? శాస్త్రుల నీతి కంటే పరిశ్రయుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మనము పరిశ్రయలు ప్రార్థిస్తున్నారు, శాస్త్రులు ప్రార్థిస్తున్నారు, సుంకరి ప్రార్థిస్తున్నాడు, వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నారు. కానీ వారి నీతి కంటే బోధించేవారి నీతి సరిగ్గా ఉండాలి, బోధించేవారి ప్రవర్తన సరిగ్గా ఉండాలి. మనం చెప్పున్నప్పుడు మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ముందు ఆయన చూసుకోండి అని అంటూ ఉంటారు. ముందు ఆయన చెప్పేవారిని చూసుకోమనండి, తర్వాత వినేవారు వింటారు అని. ముందు మనము జాగ్రత్తగా, మనము వారికంటే నీతిగా, వినేవారికంటే నీతిగా ఉంటేనే కదా మన వాక్యమును వింటారు. ఇందులో దేవుని వాక్యము చెప్పినట్టు బోధిస్తే చాలామంది బాధపడిపోతూ ఉంటారు. చెప్పింది వాక్యం చెప్పినట్టు నిజమే, నా కోసమే చెప్పారు అని అనుకుంటూ ఉంటారు. కానీ కాదు కదా, ఇది వాక్యంలోనే ఉన్నది, సొంత మాటలు ఏమీ కాదు కదా. వాక్యముగానే వివరిస్తేనే బాధ కలిగేస్తుంది మనకి. మరి దేవుడు మన కోసం ఈ సిలువలో బలి అయినప్పుడు దేవుడు ఇంకెంత బాధపడ్డాడంటారు, కొరడాలతో కొట్టినప్పుడు ఇంకెంత బాధించారంటారు. మనము దేవుని మాటకి లోబడినప్పుడు దేవుడు ఇంకా మన పట్ల ఎంత బాధ కలిగి ఉంటాడని. మనము వాక్యములాగా మాత్రమే పరిశ్రయుల కంటేనే శాస్త్రుల కంటేనే మన నీతి అధికంగా ఉండాలి. ముందు మన నీతి, మీరు పరలోక రాజ్యంలో నేరని మీతో. ముందు మన ప్రవర్తన సరిగా లేనప్పుడు మన పరలోక రాజ్యంలో ప్రవేశించలేం కదా. మన మాటను, మన నడకను, మన ప్రవర్తనను కూడా సరి చేసుకుంటేనే అప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శనకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏంటదండి? నరహత్య చేయువాడు ఎలాగో విమర్శనకు లోనగుతాడని పూర్వీకులతో చెప్పబడిన మాటే మీరు విన్నారు కదా. ఏంటదండి? విమర్శనకు మనం నరహత్య చేస్తే నిజమే కదా, నరహత్య దాకా అంటున్నారు. మన నోరే హత్యగలది, మన నోరే కత్తి, మన నోరే ఒక విధానము. అలాంటినప్పుడు మనము చాలా జాగ్రత్తగా, మనం నరహత్య కాదు, ఒక మాట అంటేనే హత్య దాకా అంటున్నారు, ఒక మాట అంటేనే మనము పడము. అలాంటినప్పుడు నరహత్య చేసే వారికి నరకానికి లోనవుతారు అని చెప్పు. నరహత్య చేయువాడు విమర్శనకు లోనగును. పరలోకంలో పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శనకు లోనగును. తన సహోదరుని చూచి వృద్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఎలా అండి? మన సహోదరుని మనం ప్రేమించలేనప్పుడు బయటికి వెళ్ళి మనం ఏం చేయగలదు అంటే, ముందు మన సహోదరుని మనం ప్రేమించాలి. ముందు మన సహోదరితో సాంగత్యము కలిగి ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి మనం బయట వారికి మనం ఏదైనా చెప్పాలి. ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని, పెద్దవాళ్ళు ఏమని చెప్పినారు, ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని ఎదుటివారి ఇల్లు చక్కబెట్టమన్నారు. మన ఇంట్లోనే ఇన్ని తప్పులు పెట్టుకుని ఎదుటివారికి చెప్తే ఎవరు వింటారు? మనం చెప్పే బోధ ఎవరను కూడా వినరు, ఎవరను కూడా
వినటానికి కూడా మొగ్గు చూపరు. ఎందుకంటే ముందు దాన్ని ఇల్లు చక్కబెట్టుకోమానండి అని అంటారు. మనకి తగ్గింపు స్వభావం అంటే అది చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. మనం ఆచరించే దాన్ని బట్టి మన సహోదరి ప్రేమ లేనప్పుడు ఎంత లెక్క వెళ్ళినా ఎంత ఏమి చేసినా కూడా అది వ్యర్థమే. ముందు మన సహోదరునితో ప్రేమ కలిగి ఉండాలి. తన సహోదరుని మీద కోపపడివాడు విమర్శనకు లోగాను. నిజమే కదండి, ఈ లోకంలో మనం చూస్తున్నాం కదా, అలాంటి చాలా చూస్తూ ఉంటాం. మన సహోదరుని మనం తిడితే ఆ తమ్ముడినే తిట్టాడరా, నిన్ను తిడతం వచ్చింది ఏంట్రా అని అంటూ ఉంటారు. నిజంగానే ఇది చాలా జీవితాలలో చాలా మందికి జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక అనుభవమే ఇది. ఒకవేళ ప్రత్యేకంగా ఎవరికి కూడా చెప్పక్కర్లేదు, ఇది ప్రతి ఒక్కరికి కూడా అనుభవమే. విమర్శనకు లోనగును. తన సహోదరుని చూసి వృద్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఏంటండి, తన తమ్ముడిని, తన అన్నని కానీ అక్కని కానీ చెల్లిని కానీ ఆడు మంచివాడు కాదు, ఇటు చెడ్డవాడు కాదు, నరహంతకుడు అని చెప్పిన ఎడల కూడా వాడు నరకానికి లోనగును, అగ్నిలో నరకానికి లోనగును. ద్రోహి అని అనువాడు కూడా చాలామంది ఇప్పుడు సహోదర ప్రేమ లేదు, అందరూ సహోదర ప్రేమ లేదు అని చెప్పుచున్నారు. కానీ సహోదరుని ముందు నువ్వు ప్రేమిస్తే, నీ తమ్ముడు నువ్వు చిన్నవాడిని నువ్వు ప్రేమిస్తే పెద్దవాడు నిన్ను ప్రేమిస్తాడు కదా. ముందు నీలో సహోదర ప్రేమ లేనప్పుడు నువ్వు ఎంత లెక్క వెళ్ళినా కూడా వ్యర్థమే. నువ్వెన్ని జయించుకొచ్చినా కూడా అది వ్యర్థం. అది నువ్వు నరకానికి వెళతావు. నీ సహోదరుని ప్రేమించలేనప్పుడు ద్రోహి అని చెప్పినా కూడా ఆడు మంచోడు కాదురా అది ఇది అని చెప్పినా కూడా నువ్వు నరకానికి పాలవుతావు, నరకానికి చేరతావు. అంతేగాని నీవు నీ సహోదరుని ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తానని చెప్పుచున్నాడు, నిన్ను నరకం నుండి తప్పిస్తానని చెప్పుచున్నాడు. ద్రోహి అని తిట్టువాడు కూడా నరకానికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమునైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. ఏంటండి, నువ్వు దేవునికి ఏదైనా అర్పించుచున్నావు అనుకో, నీ సహోదరుని మీద ఉన్న కోపం నీకు అక్కడ గుర్తు వచ్చింది, అప్పుడు నీ సహోదరుని క్షమించమని అడగాలి. నీ క్షమించమని, నేను నీ పట్ల ఎలా చేస్తానని క్షమించమని అడిగి నువ్వు ఆ అర్పణ ఇస్తే దేవునికి ఇష్టమంది. అది దేవునికి ఇష్టమైన అర్పణ. నీలోని సమాధానం లేకుండా నువ్వెన్ని అర్పణలు ఇచ్చినా కూడా వ్యర్థమవి. నువ్వెంత చేసినా కూడా అది వ్యర్థం. నీ సహోదరుని నువ్వు ద్రోహి అని తిట్టినా కూడా నువ్వు నరకానికి వెళ్తావని చెప్పుచున్నాడు. మనం నరకం పాలు కావాలని ఎవరమైనా అనుకుంటామా? మనం సహోదరుని ప్రేమించలేనప్పుడు మనము మన ఇల్లు మనం చక్కబెట్టుకోలేనప్పుడు, మన తోబుట్టును మనం క్షమించలేనప్పుడు నువ్వు ఎంత లెక్క వెళ్ళినా కూడా వ్యర్థమే. నువ్వేం చేసినా కూడా వ్యర్థమే అని చెప్పుచున్నాడు. నువ్వు ఎన్ని బలిలు అర్పించినను కూడా వ్యర్థమే. నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణయు విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అట్టు తరువాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. ఏమని చెప్పుచున్నారని యేసుక్రీస్తు వారు, నీ సహోదరునితో నీకు విరోధం ఉన్న ఎడల నువ్వు సమాధాన పడి అప్పుడు నువ్విచ్చిన అర్పణను అర్పించుము. నువ్వు సమాధానం లేకుండా ఎన్ని బలులు ఎన్ని అర్పణలు ఇచ్చినా కూడా అది వ్యర్థమని చెప్పుచున్నాడు. ముందు నీ సహోదరుని ఎడల నువ్వు ప్రేమ కలిగి జీవించు. నీ సహోదరుని ఎడల నువ్వు సమాధానము కలిగి ఉండుమని. అప్పుడు తర్వాత వచ్చి నువ్వు ఇచ్చిన అర్పణలను అర్పించమని. నువ్వు సమాధానం లేని అర్పణలు ఎన్ని ఇచ్చినా కూడా వ్యర్థమే. అవి దేవునికి చేరవు, ఈ లోకంలోనే ఉంటాయి. ఒకవేళ దేవుడు చూస్తలేదనుకున్నావు, దేవుడు అన్నీ చూస్తున్నాడు పైనుంచి. ప్రతి ఒక్కరమును కూడా మనం సీసీ కెమెరా పెడితేనే మనం సీసీ కెమెరా ఉన్నదే అని అంటాం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా చూస్తాడే. దేవునికి చాటు మరుగైనది ఉన్నదా? లేదు కదా. దేవునికి సాధ్యం కానిది ఏది లేదు. ప్రతిదీ కూడా సాధ్యమే. ప్రతి ఒక్కటి కూడా సాధ్యము దేవునికి. అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. మన సహోదరిని ఎలా ప్రేమిస్తున్నాము, సహోదరిని ఎడల ఎలా సమాధానం కలిగి ఉంటున్నాం, మనం సహోదరిని ఎడల మనం ఎంత విధముగా ఉంటున్నాం అనేది. అప్పుడు నువ్వు ఏ అర్పణ ఇచ్చినా కూడా దేవుడు స్వీకరిస్తానని చెప్పుచున్నాడు. నీలో సమాధానము లేని అర్పణలు ఎన్నిచ్చినా కూడా వ్యర్థమే. నీలోని దయాగుణము లేని ఎడల, నీ సహోదరుని ప్రేమించిన ప్రేమ లేని ఎడల నువ్వు ఎన్ని అర్పణలు అర్పించినా కూడా అది ముందు నీ సహోదరుని ప్రేమించి తర్వాత నువ్వు ఆ అర్పణలు ఇమ్మని దేవుడే చెప్పుచున్నాడు. నీ ప్రతివాదితో నీవును
త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదు. ఏంటదండి? మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మనము సమాధానం పడి ఉండాలి. ఒకవేళ మనం మరణించిన తర్వాత దేవుడు తీర్పు కాలం వస్తుంది. అప్పుడు మనము సమాధానం లేకుండా ఎన్ని బలులు అర్పించిన దేవుడు బంట్రోతులకు అప్పచెప్పుతానని చెప్పుచున్నాడు. లేదా నీ సమాధానం లేని ఎడల నువ్వు ఎన్ని అర్పణలు అర్పించినను కూడా వ్యర్థమే అని చెప్పుచున్నాడు. నీ ప్రతివాదిని నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానము పడుము. ఎవరని? నీ సహోదరునితో త్వరగా సమాధానము పడుము. నీవు బలి అర్పింపక మునిపే నువ్వు సమాధానం పడుము అని చెప్పుచున్నాడు. న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదు అని చెప్పుచున్నాడు. మన సహోదరునితో సమాధానం లేకపోతే మనం నరకానికే వెళతాము. మనం నిజంగా దేవుని రాజ్యంలో చేరాలనుకున్నప్పుడు మన సహోదరునితోటి, మన ఇంటి పక్కన ప్రతి వారితోటి సమాధానమును కలిగి ఉండాలి. సమాధానం లేని జీవితం ఎంత అర్పణలు అర్పించినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని మొక్కుబడులు చెల్లించినా అది వ్యర్థమే. మనం ఎప్పుడూ కూడా మన తోటి వారితో సమాధానమును కలిగి ఉండాలి. లేకపోతే దేవుడు ఏమంటే చెరసాలలో వేస్తానని చెప్పుచున్నాడు. చెరసాలలో కావాలా మనకి? లేకపోతే మన సహోదరునితో మనము ప్రార్థన జీవితము కలిగి ఉండాలా? మనం ఎప్పుడూ కూడా మన సహోదరుని ఎడల మనము నమ్మకమును మన సహోదరుని క్షమించాలి. మన సహోదరుని మనము సమాధానం కలిగి ఉండాలి. మన సహోదరునికి మనం సమాధానం లేనప్పుడు మనం ఎన్ని ప్రార్థనలు, ఎన్ని వాక్యములు, ఎన్ని అర్పణలు, ఎన్ని మొక్కుబడులు చెల్లించినా కూడా వ్యర్థమే. ముందు మన ఇల్లుని చక్కబెట్టుకుని తరువాత ఎదుటి వారిని ఇల్లు మనం దేశమంతా తిరిగి వచ్చి మన ఇంట్లోకి వచ్చేసరికి మనకి మన సహోదరునితో సమాధానం లేవు. అది మనశ్శాంత మనకి? అది జయమా మనకి? కాదు కదండి. ముందు మన సహోదరుని, మన తోటి వారితో సమాధానము పడాలి. సమాధానము గలవాడు కనికరమును పొందునని చెప్పినాడు యేసుక్రీస్తు వారు. మనం కనికరమును పొంది ఉండాలి. మనం సమాధానం లేని ఎడల మనము ఎన్ని అర్పణలు అర్పించినా అవి వ్యర్థమే. మనం ఎప్పుడూ కూడా సమాధానం అనే జీవితమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా మన సహోదరుని ప్రేమ కలిగి ఉండాలి. మనతో సహోదరుని అంటే మన అన్నదమ్ములే కాదు, మన అక్క చెల్లి, మన తోటి వారిని కూడా, మన తోటి వారితో కూడా, మన చుట్టుపక్కల ఉన్న వారితో కూడా మనము ముసలమ్మ ముచ్చట్లకి ఇచ్చేట అయ్యాన్ని మన సహోదరునితో గడుపుటకు మనం ఇస్తే, మన కుటుంబంలో గడుపుటకు ఇస్తే మనకి వారు ఎంతో ఆనందము కలుగుతారు కదండి. మనం రోడ్ల మీద కూర్చుని ఈ మాటలు ఆ మాటలు మాట్లాడుకుని గొడవలు పెంచుకుని కంటే మనం ఇంట్లో కూర్చుని మనం కాసేపు మన సహోదరునితో సమాధానం కలిగి ఉంటే ఎంత ధన్యత ఉంటుందండి. మనం ఇంట్లో సమాధానం లేకుండా బయటికి వెళ్ళి ఎంత జయించుకొచ్చినా ఇంటికి వచ్చేసరికి సమాధానం లేనప్పుడు అది మన హృదయాన్ని మనకు గద్దిస్తుంది. మనం ఎంత లెక్క వెళ్ళినా కూడా అది మన హృదయంను మనం గద్దిస్తుంది. మనం ప్రతి ఒక్కరూ కూడా మన తోటి వారితో సమాధానం కలిగి ఉండాలని ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నాయన నీకు వందనములు చెల్లించుకునిచున్నాము తండ్రి. యేసయ్య నీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు నాయన ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని ప్రేమించిన నాయన ప్రభా, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నా ప్రభా. మా తోటి వారితో మేము సమాధానం పడుటకు సహాయం చేయమని అడుగుచున్నా ప్రభా. మా తోటి వారిని మేము ప్రేమించే హృదయమును కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నా ప్రభా. ఎవరింట్లో అయితే ఏ శోధనలున్నాయో మాకు తెలియదు కానీ నాయన ప్రభా, నీకు తెలుసు నాయన ప్రభా. సమస్తమును ఎరిగిన దేవా, నీకు వందనములు, స్తోత్రాలు నాయన ప్రభా. నేను జ్వరాలతో చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారి జ్వరములను ముట్టమని అడుగుచున్నా ప్రభా. రోగులను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పి ఉన్నదేవా, నీకు వందనములు నాయన ప్రభా. నేను యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. వారిని కూడా ప్రభా స్వస్థపరచమని, వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రం నాయన ప్రభా. నేను ఆపరేషన్లు చేయించుకుని చాలామంది బాధపడుచున్న వారు ఆపరేషన్లు అందరూ మీరే ఉండి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నా ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నా ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచేయమని అడుగుచున్నా ప్రభా. చదువుకున్న బిడ్డలను దీవించమని అడుగుచున్నా ప్రభా. వారి రాకపోకలు ఎందు మీరే ఉండమని అడుగుచున్నా ప్రభా. ఉద్యోగంలో మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. వారి ప్రయాణాలలో మీరే ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా.
ఉద్యోగాలు లేని వారు ఉన్నారు ప్రభా, వారికి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, వారి సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలతో ఉన్నారు ప్రభా, వారి అప్పుల బాధలు తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయమును మార్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రములు, వందనాలు నాయన ప్రభా. ఎవరి కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రభా, నీవే ఆ అవసరతలు తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి నాయన ప్రభా శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభు మెడుకులకు వెలుచుండగా మెడుకులు అంతట్లో మీరే తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన నీకే స్తోత్రము నాయన ప్రభా. నాయన ప్రభుని ఇతర దేశంలో వెళ్ళాలని ప్రయాణం పెట్టుకుని ఉన్నారు ప్రభా, వారి ప్రయాణం అంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకే స్తోత్రము గానము చేయుచున్నాము నాయన ప్రభా. నాయన ఎంబస్సీలో నాయన ప్రభా పని లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా, వారికి పనులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంబస్సీలో నాయన ప్రభా నాయన కష్టాలతో ఉన్నారు ప్రభా, వారి కష్టములను తీర్చమని అడుగుచున్నాం ప్రభా. వారు సురక్షితంగా వారి గృహాలకు చేర్చుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువులను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సుల్లో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్లో వెలిచినట్టు వారిని, ఆటోల్లోని ట్యాక్సీల్లోని వెలిచినట్టు వారిని ప్రతి ఒక్కరిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరైతే ఇంట్లో ఏ శోధనలు ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రభా, ఎవరైతే ఇంట్లో ప్రభా ఏ వేదనలు ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలికలని బాలింతలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన నడువయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను వెధవరాలు తరపున వ్యాజ్యమాడేవాడిని నేనని చెప్పి ఉన్న దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వెధవరాలు తరపున ప్రభా వారి బిడ్డలను కూడా దీవించమని, వారి కుటుంబంలో కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుచున్నారు నాయన ప్రభా, వారందరినీ కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. బీపీ షుగర్ల కంట్రోల్లో ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభా చాలా మంది నాయన ప్రభా అనారోగ్యంతో బాధపడుచున్నారు ప్రభా, వారిని స్వస్థపరచమని బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని, మా సంఘాన్ని, గవర్నర్ని ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని ప్రభా, ఉద్యోగాలు లేనట్టు వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను శుభకార్యాలు చేసుకుంటున్న వారికి సమృద్ధికరమైన నాయన ప్రభ సమృద్ధికరము దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును, పేరును, ఖ్యాతిని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధన నుండి, దుష్టుని నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.